వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సాయి రమేష్ గారు అండ్ భువన గారు ఉన్నారు. సాయి రమేష్ గారు నేను చేసినటువంటి డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా క్యాన్వా అనే యాప్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అయితే దాని త్రూ మనీ ఎర్న్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి మేము చెప్పాము. ఇవాళ కళావేదిక అనేటువంటి ఒక మ్యాగజైన్ని నడుపుతున్నటువంటి భువన మన ముందుకు వచ్చారు. డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ చూసిన తర్వాత ఎటువంటి చేంజెస్ చూశారు, ఎలా రన్ చేయగలిగారు, అది కూడా ఒక క్యాన్వా అనేటువంటి యాప్ని యూజ్ చేసి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం. అటువంటి యాప్స్ని నేర్చుకోవడం వల్ల, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో అనేది ఈరోజు మనం వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో భువన గారు. హలో సార్. మీరు నేను చాలా వీడియోస్ చేశాము డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇవాళ ఏఐ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. కానీ క్యాన్వా గురించి చేసినప్పుడు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. అందులో సక్సెస్ఫుల్ పీపుల్ కొంతమంది ఇంట్లోనే ఉన్నారు. ఇవాళ భువన గారు మనతో పాటు ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో ఇది కళావేదిక ఎలా స్టార్ట్ అయింది అసలు? యాక్చువల్లీ మా ఫాదర్ ఆర్వి రమణమూర్తి గారు అభినందన నీరాజనం ప్రొడ్యూసర్ అండ్ కళావేదిక అన్న సంస్థ పెట్టి 57 years అయింది. సో మా నాన్నగారికి ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలి, ఆయనకి ఒక మ్యాగజైన్ రన్ చేయాలని అనుకున్నారు. నా చేత డిజైనింగ్ చేయించారు. కానీ నేను ఫోటోషాప్ డిజైనర్. అప్పట్లో నేను డిజైన్ చేసేదాన్ని. తర్వాత ఆర్ఎన్ఐకి అప్లై చేశాను. నేను చేస్తే అప్రూవల్ వచ్చింది. కళావేదిక సంస్థకి మ్యాగజైన్కి అప్రూవల్ వచ్చింది. సో ఫోటోషాప్ కాకుండా నేను ఎలా ఏ సాఫ్ట్వేర్ మీద నేను బయటికి తీసుకురావాలి అని అనుకున్న టైంలో సాయి రమేష్ సార్ వీడియోస్ చూశాను. సార్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సార్ నాకు వీడియోస్ పంపించారు, ఆన్లైన్లో వీడియోస్ పంపించారు. దాన్ని ఫాలో అయ్యాను. ఈ మ్యాగజైన్ నాకు ఒక మంచి మ్యాగజైన్ అవుట్పుట్ వచ్చింది. ఎలా అంటే ఏ యాప్ యూస్ చేసి మీరు? క్యాన్వా యూస్ చేశాను సార్. క్యాన్వా మీద అసలు ఫస్ట్ అనుకున్నాను, క్యాన్వాలో మనం ఏం చేస్తాము, ఆల్రెడీ నాకు ఫోటోషాప్ కోరల్లో ఇవన్నీ వచ్చు కదా, క్యాన్వాలో ఏం చేస్తాము అనుకున్నాను. బట్ అది చేస్తూ ఉంటే నాకే అనిపించింది ఇంత బాగా చేయగలమా అని. సో డైలీ దాని మీద ఒక 6 hours నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. సార్ వీడియోస్ చూస్తూ ఏదైనా డౌట్ ఉంటే సార్కి మెసేజ్ చేసేదాన్ని. సార్ దానికి రిప్లై ఇచ్చేవారు. ఓకే. సార్ చెప్పిన చేంజెస్ తర్వాత ఆ వీడియోస్ చూస్తే చాలు సార్. ఎలా అంటే మీరు ఇంత మ్యాగజైన్ నడుపుతున్నారు ఇవాళ. అవును సార్. చాలా మందికి ఇన్స్పైరింగ్ వర్క్, పైగా ఇందులో చాలా కంటెంట్ ఉంటుంది. ఎలా క్యాన్వాని యూస్ చేసి త్రూ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే సాయి రమేష్ గారు చేసినటువంటి వీడియోస్ చూసి మీరు అది ఇంట్రెస్ట్ కొద్దీ చేయడం జరిగింది. నవ్ యు ఆర్ ఎర్నింగ్. నౌ ఐఎమ్ ఎర్నింగ్ అండ్ సర్క్యులర్ అవుతుంది. 5,000 కాపీస్ సర్క్యులర్ అవుతుంది పర్ మంత్. అంటే సో ఇదంతా క్రెడిట్ గోస్ టు సుమన్ టీవీ. మీ వీడియోస్ వల్ల అండ్ సార్ ఎంకరేజ్మెంట్ వల్ల. సార్కి అసలు నేను ఎవరో కూడా తెలియదు, బట్ ఒక ఫోన్ కాల్తో నాకు సార్ అంటే నాకు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం జరిగింది. ఒక అమ్మాయికి అంటే సపోర్ట్ ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి అని ఈ రోజుల్లో ఎవరికి ఉంటుంది సార్? ఎవరికి ఉండదు. మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫీజు కట్టినా సరిగా నేర్చుకొని రోజులు ఇవి. అలాంటిది ఒక ఫోన్ కాల్తో సార్ నాకు గైడ్ చేయడం, రియలీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అలాగే మీరు ఎవ్రీడే నేను చూస్తూ ఉంటాను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన పోస్ట్. దాంట్లో చాట్ జీటీపీఏ కానీ ఏఐ కానీ అన్ని వీడియోస్ నాకు ప్రతిదీ నేను దాని ద్వారా నేర్చుకుంటున్నాను. సో రియలీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఆడియన్స్కి ఏం చెప్తారమ్మా? రిఫర్ చేస్తారా? తప్పకుండా సార్. అసలు మీరు ఈ వీడియోస్ ఫాలో అయ్యి సార్ గైడెన్స్ తీసుకుంటే డెఫినెట్గా మనం ఏదో ఒక గోల్ని అయితే రీచ్ అవ్వగలం. సార్, ఒక స్టూడెంట్ మీ కళ్ళ ముందే ఇవాళ ఒక సక్సెస్ఫుల్ స్టోరీని విన్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్? సార్ యాక్చువల్గా ఏంటంటే మనం ప్రతిరోజు చేసే వీడియో చూడగానే వాళ్ళకి మనం ఏదో ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఎట్లా అవుతుంది అన్న పాయింట్లో ఉంటారు. వాళ్ళ ప్యాషన్కి తగ్గట్టుగా కనుక ఆ యాప్ను వాళ్ళు యూజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. ఈరోజు నేను మా నాన్నగారికి నేను ఒక ట్రిబ్యూట్, నా చేతులతో ఒక మ్యాగజైన్ బయటికి వచ్చిందంటే సార్ క్వాలిటీ సార్. ఆ మ్యాగజైన్ క్వాలిటీ అసలు ముందు ఫస్ట్ అంటే ఇన్ని రోజులు ఇన్ని వీడియోస్ చేసి ఇంత చెప్పిన నేనే ఆ మ్యాగజైన్ మొత్తం క్యాన్వా యాప్లో చేశారు అంటే నమ్మలేకపోయాను సార్. అంటే నేను మళ్ళీ క్యాన్వా పంపించాక క్రాస్ చెక్ చేసుకున్నాకే ఓకే అనుకుని అప్పుడు మాత్రమే నేను లింక్ పంపించాను సార్. ఎందుకంటే ఫస్ట్ క్యాన్వా అని చెప్పినా ఊరికే చెబుతున్నారులే అన్న పాయింట్లోనే. ఎందుకంటే అంత పెద్ద మ్యాగజైన్ని చెయ్యాలి అంటే ఓపిక, అది కూడా ఒక్కళ్ళే. ఒక మ్యాగజైన్ ఇప్పుడు వరకు మీరు ఎప్పుడు కూడా వినుండరు సార్. అంటే ఏంటంటే ఒక పెద్ద మ్యాగజైన్ని ఒక పర్సన్ సింగిల్గా డిజైన్ చేసి మొత్తం అంతా వాళ్ళే బయటికి తీసుకొచ్చి, అది కూడా మళ్ళీ రిజిస్టర్డ్ మ్యాగజైన్. ఇప్పుడు ఏదో మనం సరదాగా చేసే మ్యాగజైన్ కూడా కాదు,
రిజిస్టర్డ్ మ్యాగజైన్, అది కూడా సేల్ చేయటం అనేది, అది కూడా వితిన్ 2 months ఒక 1000 కాపీస్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక 5000 కాపీస్ అమ్మటం అనేది నిజంగా తన జర్నీ కూడా ఏంటంటే సార్, ఉమెన్స్ అందరికీ కూడా, ఇప్పుడు మనకి ఎవరైతే మనం జనరల్గా చెప్తూ ఉంటాం వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్. యాజ్ ఎ టీచర్గా నాకైతే ఐఎమ్ వెరీ ఫుల్ హ్యాపీ సార్. ఎందుకంటే ఇలాంటి ఒక్క సక్సెస్ ఇంకా నేను ఇంకొక సంవత్సరం నేను టీచ్ చేయాలి అన్న ఇది ఉంటుంది. ఎందుకంటే మనం వీడియో చెప్పినప్పుడు ఏంటంటే సార్ వాళ్ళ ఎవరికి కూడా అర్థం కాదు. ఫస్ట్ చాలా క్లియర్గా ఏంటంటే వీడియోలో ఎంత సంపాదించవచ్చు అంటే వీళ్ళు ఏదో చెప్తున్నారనే పాయింట్లో ఉంటారు తప్ప, అది నిజంగా జరగాలి అంటే ఏంటంటే మనం చెప్పిన దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ రిక్వైర్మెంట్కి దాన్ని కనెక్ట్ చేసుకోవడం తెలియాలి. అవును, ఆ ఒక్కటి జరిగినప్పుడు ఏ ఒక్క యాప్ అయినా కూడా సరిపోతుంది సార్. నిజంగా ఇంత ఇదైతే చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఫస్ట్ నేనే ఇంప్రెస్ అయ్యి నాకే చాలా మంచిగా అనిపించింది. నాకు కూడా సార్. బట్ ఎనీవేస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. వెరీ హ్యాపీ. మీరు ఒక మాట కూడా అన్నారు కదా, సో వీడియోస్ చూసినా సరే నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వీడియోస్ చూడడం వల్లే నేను రోజు ఒక కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి, టెలికాస్ట్ అవుతుంటాయి. ప్రతి ఒక్క వీడియోలో ఈరోజు ఏంటి అని చూస్తూ ఉంటాం. చాట్ జీటీపీ దాంట్లో ఒకటి, అది కూడా నాకు ఇప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా, నేను మొన్న ఒక లెటర్ రాయాలనుకుంటే దాంట్లో టైప్ చేశాను. సో దాన్ని కొంచెం ఎడిట్ చేసుకొని పంపించాను. సో ఏం కావాలి సార్ ఇంతకంటే? ఒక స్టూడెంట్గా మాకు అసలు నేను 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా రివర్స్గా నాకు మళ్ళీ యాడ్స్ రూపంలో మ్యాగజైన్ కానీ దేనికైనా వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. రియల్లీ ఐఎమ్ యాడ్స్ వెరీ రూపంలో అలా గ్రేట్ఫుల్. వస్తుందనంటే ఎంత ఇదిగా ఉంటుంది సార్. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది సార్. ఇంకోటి ఇప్పుడు యాడ్స్ ఎందుకు ఇస్తారు సార్? ఒక డిజైనింగ్ లుక్ బాగుండి అవుట్పుట్ బాగుంటేనే కదా యాడ్స్ వస్తాయి. సో ఇదంతా క్రెడిట్ మీ వల్ల. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు సుమన్ టీవీ. అండ్ సార్ యాక్చువల్గా మేడం మ్యాగజైన్ తో ఆగిపోలేదు. మ్యాగజైన్ తర్వాత సైట్ కూడా స్టార్ట్ చేస్తారు. అది కూడా మళ్ళీ తను వీడియోస్ చూసి ఓన్ గా డిజైన్ చేశారు. పంపించిన వెబ్సైట్ చూసాను సార్, వర్డ్ ప్రెస్లో చేశాను. అది నాన్నగారు బర్త్డేకి నేను లాంచ్ చేద్దామని ప్లాన్. March 30th నాన్నగారు బర్త్డే. ఇంకా ఇది కూడా కాదు సార్, నెక్స్ట్ వచ్చే వీడియోస్ తో యాప్ కూడా ఆమె డెవలప్ చేయాలనే ఆలోచన. అవును సార్. సార్ చెప్పిన వీడియోస్ చూసాను సార్. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది నాకే. వర్డ్ ప్రెస్తో నిజంగా అంటే వర్డ్ ప్రెస్లో నేను నా వెబ్సైట్ అంటే నాన్నగారు వెబ్సైట్ ఒక ట్రిబ్యూట్ ఇస్తున్నాను కదా సార్. నా చేతులతో ఒక ఫాదర్కి ట్రిబ్యూట్ ఇవ్వడం రియలీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. యాక్చువల్గా ఈ మ్యాగజైన్ కానివ్వండి, ఇవన్నీ వెబ్సైట్ కానివ్వండి, ఆల్మోస్ట్ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ చాలామంది చూసి వాళ్ళు అప్రిషియేట్ చేయడం అనేది నిజంగా నాకైతే ఫస్ట్ నన్ను అప్రిషియేట్ చేస్తున్నట్టే ఉంది. చూడండి, కళావేదిక అనేటువంటిది సర్క్యులేషన్ అవుతూ ఉంది. మ్యాగజైన్ ఒక ఐడియా ఉంటుంది. ఏపీ తెలంగాణ అంతా అందుబాటులో ఉంది. ఏపీ తెలంగాణ మొత్తం. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ భువనా గారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. ఎందుకంటే వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ త్రూ కూడా చాలా మందికి ఉపాధి కల్పించేలాగా, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి, దాంతోపాటు నేర్చుకుని మీ దగ్గరే ఎంప్లాయీస్ జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. రియలీ గ్రేట్. వాళ్ళకు కూడా ఉపాధి కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ జర్నీ ఇలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి స్టూడెంట్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ అండి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ భువనా గారు. ఎందుకు అంటే మీ ఫాదర్కి అంటే ఆయన లెగసీని అలా కంటిన్యూ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది చూసారా. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆ థాట్ అలానే అందరి సపోర్ట్ డెఫినెట్గా ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను చేయగలిగాను. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ దాంతోపాటు డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకి సంబంధించి తెలుగులో మీకు ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, దాంతోపాటు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే, అండ్ చాట్ జీపీటీ ఏఐ త్రూ ఏదైనా చేసేటువంటి వీడియోస్ ఉన్నా సరే ముందుగా ఏదైనా నేర్చుకొని దాని త్రూ ఏదైనా మనీ ఎర్న్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా వాటి మీద మినిమం ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేద్దాము, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయినా పర్లేదు అనుకునేటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది సాయి రమేష్ గారిది. దానికి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు, త్రూ వాట్సాప్ మీరు కనెక్ట్ అవ్వచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికన్నా మీరు పర్సనల్ మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను సాయి రమేష్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.